హలో ఎవ్రీవన్. టాపిక్లోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్గా వీడియోని లైక్ చేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి. చూసిన తర్వాత వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ముందుగా గమనిక, ఈ వీడియో ఉద్దేశం ఒకరిని ఎక్కువ చేయడము కాదు, మరొకరిని తక్కువ చేయడం కూడా కాదు. కేవలం నిజాన్ని స్పష్టంగా వ్యక్తపరచటం మాత్రమే గమనించండి. మనందరికీ తెలుసు, ఇప్పుడు నటసింహం బాలకృష్ణ గారు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధిస్తూ చాలా పెద్ద ఫామ్లో ఉన్నారని. అయితే అది ఎంతవరకు నిజమనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఫామ్లో ఉండడం అంటే ఏంటి? బ్యాక్ టు బ్యాక్ ఒకదాన్ని మించి మరొకటి సక్సెస్ని సాధిస్తే దాన్ని భీభత్సమైన ఫామ్లో ఉండడమని అంటారు. 2021లో రిలీజైన అఖండా సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది బాలకృష్ణ గారి కెరియర్లో. ఆయన కెరియర్లోనే మొట్టమొదటిసారి 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ని సాధించింది ఆ సినిమా. బాక్సాఫీస్ దగ్గర తొలిసారి బాలకృష్ణ గారు 70 కోట్లకు పైగా షేర్ని, 120 కోట్లకు పైన గ్రాస్ని సాధించారు. ఆ తర్వాత వచ్చినటువంటి వీరసింహారెడ్డి 133 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది బాక్సాఫీస్ దగ్గర. ఆ వెంటనే భగవంత్ కేసరి సినిమా బాక్సాఫీస్ దగ్గర 120 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. 2025 సంవత్సరంలో డాకూ మహారాజ్ సినిమా 135 కోట్ల వసూళ్లను సాధించి బాలకృష్ణ గారి కెరియర్లో టాప్ గ్రాసింగ్ ఫిల్మ్గా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే బిజినెస్ ఎక్కువగా జరగడంతో సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు. అంతకుముందు భగవంత్ కేసరి జీఎస్టీ అండ్ ట్యాక్స్ తీసేసి చూస్తే ఆ సినిమా కూడా బిజినెస్ని అందుకోలేదు. ఆ సినిమా కంటే ముందు వీరసింహారెడ్డి సినిమా హైయర్స్ తీసేస్తే ఆ సినిమా కూడా కంప్లీట్ బ్రేక్ ఈవెన్ని అందుకోలేదు. ఇవి నేను చెప్తున్న లెక్కలు కాదు, ట్రేడ్ చెప్తున్న లెక్కలు. దయచేసి డిసప్పాయింట్ అవ్వకండి. అఖండా 1 మాత్రం బాక్సాఫీస్ దగ్గర 54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్కి గాను 72 కోట్ల షేర్, అంటే దాదాపు 20 కోట్ల ప్రాఫిట్ని సాధించి బ్లాక్బస్టర్గా నిలిచింది బాలకృష్ణ గారి కెరియర్లో. ఇక లేటెస్ట్గా వచ్చిన అఖండా 2 సినిమా అయితే 40 కోట్లకు పైగా నష్టాలతో టాలీవుడ్లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్లో ఒకటిగా నిలిచింది. అయితే బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల వరకు గ్రాస్నైతే ఈ సినిమా సాధించింది. అంటే దీని అర్థమేంటో తెలుసా? బాలకృష్ణ గారి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ అయితే 120 నుండి 130 కోట్ల రేంజ్లో కలెక్షన్లను సాధిస్తున్నాయి. అదే ఫ్లాప్ అయితే 100 నుంచి 110 కోట్ల రేంజ్లో గ్రాస్ని సాధిస్తున్నాయి. దీనర్థం బాలకృష్ణ గారి అభిమానులు ఆయనని ఎంతలా ఆదరిస్తున్నారు అంటే హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆల్మోస్ట్ ఒకలాగే ఆయన సినిమాల్ని బాక్సాఫీస్ దగ్గర ఆదుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన టాలీవుడ్లో ఎంతోమంది స్టార్ హీరోస్ని తీసుకోండి. మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, వెంకటేష్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, ఏ హీరో అభిమానైనా సరే ఆ హీరో సినిమా బాగుంటేనే బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లన్నీ తీసుకొస్తారు. లేదంటే హిట్ సినిమాలకొచ్చే కలెక్షన్స్లో సగం వరకు బాక్సాఫీస్ దగ్గర తీసుకొస్తారు ఆ ఫ్యాన్స్. కానీ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ డిఫరెంట్. ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి హిట్ సినిమాలకి ఫ్లాప్ సినిమాలకి ఒకే రకమైన కలెక్షన్స్ వస్తున్నాయి. దీని డీప్ మీనింగ్ అర్థం చేసుకుంటే సరిపోతుంది మనమంతా. దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మాత్రమే ఆయన సినిమాలను చూస్తున్నారు అనేది నిజం. అలా ఎందుకు జరుగుతుంది? కామన్ ఆడియన్స్లో బాలకృష్ణ గారికి అస్సలు ఎందుకు యాక్సెప్టెన్స్ అనేది లేదు. ఎందుకు కారణం? ఆయన మూవీస్లో ఉంటున్నటువంటి కంటెంట్. డాకూ మహారాజ్, భగవంత కేసరి అద్భుతమైన కంటెంట్ అని మీరు చెప్పవచ్చు. కానీ అలాంటి సినిమాలు ఆయన ఫాస్ట్లో కూడా చేయడం అనేది జరిగింది. కాకపోతే ఇంతకు ముందు సినిమాలలో మ్యూజిక్ అండ్ క్వాలిటీ అనేది ఉండేది కాదు. ఇప్పుడు సేమ్ అవే కాన్సెప్ట్లకి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని, మంచి టెక్నికల్ వాల్యూస్ని యాడ్ చేశారు బాలకృష్ణ గారు. అంతే. అందుకు కారణం ఇప్పుడు ఆయనకి దొరుకుతున్నటువంటి మంచి డైరెక్టర్స్. మరి ముఖ్యంగా ఎస్ఎస్ తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్. ఫాస్ట్ 5 ఫిలిమ్స్ ఎస్ఎస్ తమన్ గారి బాలకృష్ణ గారి సినిమాలకి మ్యూజిక్ని అందించడం అనేది జరిగింది. బాలకృష్ణ గారి సినిమాలోని సగం తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాపాడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే బాలకృష్ణ గారు తమన్ని అస్సలు వదిలిపెట్టడం లేదు. ఇదొక రకంగా మంచిదే. ఎందుకంటే సక్సెస్లో ప్లస్ అయినటువంటి వాళ్ళని అస్సలు వదలకూడదు. అది బాలకృష్ణ గారికి బాగా తెలుసు. ఫ్యాన్స్ సంగతి పక్కన పెడదాం కాసేపు. బాలకృష్ణ గారు 100 కోట్ల షేర్ని ఎందుకు సాధించలేకపోతున్నారు అనేది ఇప్పుడు మనం డీప్గా అనాలిసిస్ చేద్దాం. చిరంజీవి గారి మనశ్శంకర వరప్రసాద్ గారు సినిమా లేటెస్ట్గా రిలీజ్ అయి బిగ్గెస్ట్ రీజనల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అందుకు కారణం ఫ్యాన్స్ అంటే అస్సలు నమ్మకూడదు. ఎందుకంటే ఫ్యాన్స్ మొదటి 3 రోజులు మాత్రమే కలెక్షన్స్ని తీసుకొస్తారు. ఆ తర్వాత సినిమా గనక నిజంగా బాగుంటే కామన్ ఆడియన్స్లోకి సినిమా డీప్గా దూసుకుపోతుంది. దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఇక్కడ మనం చిన్న డిఫరెన్స్ని చూద్దాం.
2023 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్కి బీభత్సంగా నచ్చింది. కానీ ఆ సినిమాకి యావరేజ్ టాక్ అనేది వచ్చింది. అయినా సరే ఎందుకు ఆ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచి 240 కోట్ల వరకు గ్రాస్ని సాధించిందంటే కామన్ ఆడియన్స్లో కూడా సినిమా పర్వాలేదు అనే టాక్ని తెచ్చుకుని ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసి ఫెస్టివల్ అడ్వాంటేజ్తో హిట్ అయింది కాబట్టి. ఆ పక్కనే రిలీజైన బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి సినిమా ఫ్యాన్స్కి తప్ప ఎవ్వరికీ అస్సలు నచ్చలేదు. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం. ఎందుకంటే సినిమాలో బాలకృష్ణ గారి లుక్ బాగుంటుంది, టెక్నికల్ వాల్యూస్ బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. సో ఫ్యాన్స్కి ఐ ఫీస్ట్గా నిలిచింది ఆ ఫిలిం. కానీ కామన్ ఆడియన్స్లో మళ్లీ అదే రొటీన్ రొట్ట అని టాక్ తెచ్చుకుంది ఆ సినిమా. దానివల్ల వాల్తేరు వీరయ్య ఓవర్ఫ్లోస్ ప్లస్ ఫెస్టివల్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా అతి కష్టం మీద 68 కోట్ల బ్రేకింగ్ టార్గెట్కి గాను 72 కోట్ల వరకు షేర్ని మాత్రమే కలెక్ట్ చేసి కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో లాసెస్ మిగిల్చి ఓవరాల్గా వరల్డ్ వైడ్ కలెక్షన్స్లో మొత్తం కలుపుకుని 4 కోట్ల వరకు లాభాన్ని తెచ్చుకుని బ్రేక్ ఈవెన్గా నిలిచింది. అది కూడా ట్యాక్స్ కన్సెషన్ అనేది ఉండడంతో. లేదంటే ఆ సినిమా బిజినెస్ పరంగా యావరేజ్గానే నిలిచేది. వాల్తేరు వీరయ్య ఏమైనా డిఫరెంట్ సినిమానా? అది రొటీన్ రొట్ట కదా అని మనం అనుకోవచ్చు. ఆ సినిమా రొటీన్ సినిమానే, కానీ ఎగ్జిక్యూషన్ అనేది చాలా బాగుంది. పాటలు మంచి సక్సెస్ని సాధించాయి. మెగాస్టార్ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి 100% కామన్ ఆడియన్స్కి నచ్చకపోయినా 50% కామన్ ఆడియన్స్ సపోర్ట్ అండ్ మిగతాది మెగా ఫ్యాన్ సపోర్ట్తో బ్లాక్ బస్టర్గా నిలిచింది ఆ ఫిలిం. ఇక్కడ బాలకృష్ణ గారి సినిమాలకి జరుగుతున్న నష్టమేమిటంటే సాధారణ ప్రేక్షకుల్లో ఆదరణ లేకపోవడం. ఎందుకంటే రొటీన్ సినిమా అని మనం అనలేం బాలకృష్ణ గారు చేస్తున్న వాటిని. ఎందుకంటే అల్లు అర్జున్ గారి అలా వైకుంఠపురంలో అండ్ వెంకటేష్ గారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా రొటీన్ సినిమానే. చిరంజీవి గారు లేటెస్ట్గా బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి మనశ్శంకర వరప్రసాద్ గారు సినిమా కూడా రొటీన్ సినిమానే. కానీ ఆ రెండు సినిమాల ఎగ్జిక్యూషన్ క్వాలిటీ బాగుండడంతో ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్స్కి కూడా విపరీతంగా నచ్చాయి. అందుకు ఆ సినిమాలు రికార్డ్స్ క్రియేట్ చేయగలిగాయి. అంతేగాని కేవలం అభిమానులకు నచ్చినంత మాత్రాన ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కాలేదు. అందుకు అతిపెద్ద ఉదాహరణ బాలకృష్ణ గారే. గాడ్ ఆఫ్ మాసెస్ అయినటువంటి బాలకృష్ణ గారు ఇలాంటి హీరో కాదు. ఆయన సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఫెస్టివల్ సీజన్ అడ్వాంటేజ్తో ఆయన 200 కోట్ల వరకు షేర్ని సాధించాలి అవలీలగా. ఫ్లాప్ టాక్తో కాదులే నేను చెప్పేది, హిట్ టాక్తో. కానీ హిట్ టాక్తో కూడా ఆయన 200 కోట్లు కాదు కదా, 100 కోట్ల షేర్ని కూడా సాధించలేకపోతున్నారు. బాలకృష్ణ గారితో పోలిస్తే చిరంజీవి గారు, వెంకటేష్ గారు అండ్ మహేష్ బాబు గారు అంత పెద్ద హీరోసేమీ కాదు. అది ఎవరు ఒప్పుకున్నా సరే ఒప్పుకోకపోయినా సరే సత్యం. బాలకృష్ణ గారే 40 ఇయర్స్గా మన తెలుగు సినిమాకి నెంబర్ 1 హీరో. కానీ ఏం ప్రయోజనం? కామన్ ఆడియన్స్లో యాక్సెప్టెన్సీ లేకపోవడంతో ఆయన తనకన్నా చిన్న హీరోలైనటువంటి చిరంజీవి, వెంకటేష్ అండ్ మహేష్ బాబు గార్ల కంటే కూడా చాలా వెనకబడి ఉన్నారు. సో ఇప్పటికైనా బాలకృష్ణ గారు 100 కోట్ల షేర్ని సాధిస్తారో లేదో చూడాలి. ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయడం మా ఉద్దేశం కాదు, కేవలం నిజాన్ని డిస్కస్ చేయడం మాత్రమే. మరి దీనిపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. బాలకృష్ణ గారు ఎప్పుడు 100 కోట్ల షేర్ని సాధిస్తారు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి.